అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 51వ భాగం. రచయిత వనజ గారు. నీకు నువ్వే డెసిషన్ తీసుకొని ఎందుకు నీ ప్రాక్టీస్‌ని వదులుకుంటున్నావు? ఏమో నీ వల్ల ఇలాంటి వాళ్ళకి ఎంతో సాయం చేసిన వాడివవుతావేమో. కొన్నిసార్లు సక్సెస్ లేట్ అవుతుందేమో కానీ హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి సక్సెస్ అయితే కన్ఫర్మ్ అని సీత చెప్పడంతో కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు అయాన్. ఆ 2 రోజుల తర్వాత వీకెండ్ రావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు కేరింతలతో మొత్తం ఇల్లు దద్దరిల్లిపోతూ ఉంటే అందరూ చెవులు మూసుకోక తప్పలేదు. దాంట్లో 70% వాయిస్ మన ఆద్య నుండే వస్తుంటే అవి చూసుకొని వాళ్ళెవరూ దాన్ని ఏమీ అనలేక పోయారు. తను చేసే పనిలో అభిని కూడా ఇరికిస్తూ ఆద్య పాప ఫుల్ బిజీగా ఉంటే ఆదిత్య మాత్రం అభి ల్యాప్‌టాప్‌ని చూస్తూ ఉన్నాడు. వాడిని ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏం కావాలని అడిగాడు అభి. ఆదిత్య ల్యాప్‌టాప్ వైపు వేలు పెట్టి చూపిస్తూ నేనది ఓపెన్ చేస్తాను, యూజ్ చేస్తానన్నట్లు వాడికి వచ్చినట్లుగా చెప్పగా ఆదిత్య దాన్ని అర్థం చేసుకున్న అభి ల్యాప్‌టాప్‌ని ఇద్దరికీ కూడా అనుగుణంగా ఒళ్ళో పెట్టుకొని ఓపెన్ చేస్తూ ఇలా ఆన్ చేయాలి అని చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటూ ఉన్నాడు ఆదిత్య. ఇప్పుడే అవన్నీ చెప్పడం ఎందుకు అని సీత అభితో అంటే పక్క నుండి అజిత్ ఇంకా కశ్యప్ ఫ్యూచర్ చైర్మన్ ఇప్పటి నుంచి చేస్తే కానీ అప్పటికి అవ్వదులే సిస్టర్ అని చెప్పేసరికి సీత ఇక సైలెంట్ అయిపోయింది. ఆదిత్యతో అభి ఏ బి అని నొక్కించబోతుంటే సీత ఆపేసి 3rd ఇయర్ దాకా వీళ్ళిద్దరికి అక్షరాభ్యాసం చేయిద్దాము, అప్పటి వరకు ఏమీ రాయించకడని చెప్తుంది సీత. సరే అంటూ తల ఊపి పెయింటింగ్ ఓపెన్ చేయించి క్లిప్పింగ్ అవి ఇవి చూపించాడు అభి. బటన్స్ అన్నిటినీ శ్రద్ధగా వింటున్న ఆదిత్య దాన్ని తీసుకుని పక్కకు వెళ్ళి కొంచెం చేతికి అలవాటయ్యేలాగా ఏవేవో చేస్తూ ఉంటే అది చూసిన ఆద్య గుర్రుగా అభి ముందు వచ్చి నిలబడింది. ఏమైంది నాన్న అంటూ ఆద్యని అభి ఎత్తుకోబోతే టచ్ చేయొద్దంటూ యాటిట్యూడ్గా చూపించి నువ్వు అన్నయ్యకి ల్యాప్టాప్ ఇచ్చావు మరి నాకు అని అడిగింది. దానికి అభి చూస్తూ వాడు నన్ను అడిగాడు, మరి నువ్వు ఆడుకుంటున్నావు కదా, హ్యాపీగా ఆడుకోపో అని చెప్పాడు అభి. నాన్న ల్యాప్టాప్ కావాలంటూ మారం చేసింది ఆద్య. సరే అంటూ కశ్యప్ జస్ట్ ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయా అని చూస్తూ ఉన్న ల్యాప్టాప్ని నిర్దాక్షిణ్యంగా లాక్కున్న అభి దాంట్లో సేమ్ ఎంఎస్ పాయింట్ ఓపెన్ చేయిస్తూ ఉంటే ఆద్య నాకు అది వద్దంటూ యూట్యూబ్ పెట్టించి బొమ్మల్ని చూసుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది. రే బాబా ఇది మరీ అన్యాయం రా, అసలు నేను చేసుకుంటున్న పనిని కాదని చెప్పి నీ కూతురికి యూట్యూబ్ చూడటానికి ఇస్తావా అని కశ్యప్ అలిగి మరీ అడుగుతూ ఉంటే చిన్నపిల్లలుగా ఈ అలుగుడేంటి బే నీకు, కాసేపు తనే ఆడుకొని ఇచ్చేస్తుందిలే, నీకు నిద్రొచ్చి పడుకుంటుని నీకు కావాల్సినంత వర్క్ చేసుకోపో అని అన్నాడు కశ్యప్. అందరూ భోజనాలకు రండని సీత అనగానే ఒక్కొక్కరు ముందుగా లేస్తూ ఉంటే ఈశ్వరి మాత్రం రాలేదు. మీరు కూడా రండి అని సీత అంటే నేను ఆయన తినిపించాక తర్వాత తింటాను, మీరు కానివ్వండమ్మా అని ఈశ్వరి చెప్తే అంకుల్ గారిని కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురండి, ఎన్ని రోజులని ఆయన మాత్రమే సపరేట్గా టిఫిన్ సపరేట్గా లంచ్ చేయిస్తారు, అందరితో కలిసి ఉంటేనే కదా ఆయన బ్రెయిన్ కూడా కొంచెం షార్ప్గా అయ్యేది అని సీత అంటుంది ఈశ్వర్తో. ఏం జరుగుతుందో చుట్టూ ఎవరున్నారో అన్న దాన్ని అర్థం చేసుకుని ట్రై చేస్తారు, అప్పుడు ఆయనలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చేమో కదా అని సీత అనగానే అది కూడా నిజమే అనిపించి ఈశ్వరి అజిత్ వైపు చూస్తే అజిత్ తీసుకురమ్మన్నట్టుగా కళ్ళార్పాడు. ఏంటి ఈరోజు స్పెషల్స్ అని చూస్తూ నయానికి పులగం అన్నం ఇంకా కొబ్బరి చట్నీ కనిపించడంతో కళ్ళు కొంచెం చిన్నవి. వదిన ఏంటి స్పెషల్ అని అడిగాడు. ఈరోజు సాటర్డే స్పెషల్ అంట, హిందూ హౌసెస్లో మ్యాక్సిమం సాటర్డే ఇదే ప్రిపేర్ చేసుకుంటారంట, అత్తయ్య చెప్తే నేను చేశాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అంటూ అతని ప్లేట్లో వడ్డిస్తే తినేసి సూపర్ వదిన అని కాంప్లిమెంట్ ఇస్తాడు అయాన్. అభి కూడా సైలెంట్గా తింటూ బాగుందన్నట్టు సీత వైపు చూస్తే చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. సీత పిల్లలు తింటారో లేదో ఇందులో కాస్త బెల్లం ఇంకా నెయ్యి కూడా వేసి తినిపించమ్మా, మంచి పౌష్టికని కౌశలు చెప్పేసరికి అందరికీ వడ్డించి కావాల్సిన చూసుకోమని జాహ్నవిని మానసిని అక్కడ పెట్టేసి పిల్లల కోసం ఒక కప్పులో అన్నం పెట్టుకుని తీసుకొచ్చింది సీత. ఇద్దరు ఆడుకుంటూ హ్యాపీగా సీత పెట్టిన భోజనం తినేసి సీత కబుర్లు చెప్తుంటే సోఫాలోనే ల్యాప్టాప్లో అక్కడే వదిలేసి నిద్రపోయారు. నీట్గా వాటిని తీసి పెడుతున్న సీతకు కశ్యప్ ల్యాప్టాప్ ఇంకా ఆన్లోనే ఉంచడంతో ఆద్య చేయి తగిలి ఆల్బమ్స్ ఓపెన్ అయిపోయాయి. ఏంటి బేబీ ఫొటోస్ లాగా ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేశాను. సీతకి అందులో అభి జానకి కశ్యప్ ఉన్న ఫొటోస్ ఇంకా అభి జానకిల పెళ్లి ఫొటోస్ కనిపించడంతో వాటిని అలాగే చూస్తూ ఉంది. అందరూ తినేసినా కూడా ఆమె ఇంకా రాకపోవడంతో అభి సీత దగ్గరికి వెళ్ళేసరికి కశ్యప్ ల్యాప్టాప్లో పెళ్లి ఫొటోస్ చూస్తూ కనపడిన సీతను భుజం పట్టి కదిపే వరకు ఆమె ఈ లోకంలోకి రాలేదు. అతన్ని చూసి సైలెంట్గా తలదించుకున్న సీత మీ పెళ్ళి అంత సింపుల్గా జరిగిందా అని మెల్లిగా అడిగేసరికి చెప్పాను కదా అన్నీ సింపుల్గానే జరిగాయి, అప్పుడు ఏదో అనుకోకుండా జరిగిపోయిందని
అభి రెస్పాన్స్ ఇస్తుంటే, మరి మన పెళ్ళికి కనీసం ఇలాంటి ఫొటోస్ కూడా లేవు కదా అని అంది సీత. లేవని ఎవరన్నారు? పిల్లల్ని నేను తీసుకువెళ్తున్నాను, త్వరగా తినేసి రూమ్‌లోకొచ్చేయి అంటూ చెరొక భుజం మీద వేసుకొని రూమ్‌కి తీసుకెళ్ళిన అభి పిల్లల్ని బెడ్ మీద అడ్జస్ట్ చేసి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటే తీరిగ్గా గంట తర్వాత తినేసి అన్నీ సర్దేసొచ్చింది సీత. తినేసి రమ్మన్నారు. లేవని అన్నారేంటి విషయం అని సీత అభికి 2 అడుగుల దూరం నుండి మాట్లాడుతుంటే ఆమెను లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ భుజం మీద మత్తుగా పెదవులు అద్దుతూ తన ఫోన్ ఓపెన్ చేసి సీత చేతుల్లో పెట్టాడు. వాటిని చూసి సీత షాక్ ప్లస్ ఆనందమైంది. అవి ఏంటివో కాదు. అది సీతకి తాళి కడుతున్నప్పటి ఫొటోస్, ఇంకా కశ్యప్ పెళ్లిలో ఇద్దరు కన్యాదానం చేస్తున్న ఫోటోలు, వీళ్ళిద్దరి ఒళ్ళో కూర్చున్న పిల్లల ఫోటోలు ఇలా రకరకాలుగా ఉండడంతో సీత ఒళ్ళో నుండే వెనక్కి తిరిగి అభిని హక్ చేసుకుంటూ ఇవన్నీ ఎవరు తీశారు? ఎప్పుడు తీశారు? అని అడగటంతో ఎవరైతే ఏంటి నీకు? మన పెళ్లి మెమరీ దొరికింది కదా అని అభి అనడంతో చిరుకోపంగా అతని వైపు చూసి ఇవెప్పుడు ఇంకా ఫోన్‌లోనే ఉంటాయా? బయట చూసుకోవడానికి కుదరదా? అని సీత అడగటంతో వెంటనే జరగవు పాపా, కొన్ని వాటికి టైం పడుతుంది అని వెయిట్ చేయమని చెప్పిన అభి అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే కాసేపటికి అభి హృదయం మీద జానకి కూడా కళ్ళు మూసుకుంది. కశ్యప్ ఇంకా మాన్సి హనీమూన్‌కి వెళ్ళే రోజు రానే వచ్చింది. మాన్సి స్ట్రాంగ్‌గా ఉందేమో కానీ దాదాపు 20 రోజులు తను వీళ్ళెవరిని చూడకుండా ఉండడు అని మాత్రం కశ్యప్‌కి మాత్రం చాలా పాపం బాధగా ఉంది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తున్న అమ్మాయి కూడా అంతగా బాధపడుతూ ఉండదేమో అని అభి అంటూ ఉంటే, అయితే ఆ రోజు అసలు వదలనే లేదు. నైట్ టైము అవుతోంది పద కశ్యప్ అంటూ మాన్సి అంటున్నా కూడా నీకు హనీమూన్‌కి వెళ్ళాలని అంతగా ఉందేంటి? నాకైతే ఎక్కడికి రావాలని లేదు అని అతను అనేసరికి అయితే క్యాన్సిల్ చేద్దామా అని మాన్సి ముభావంగా అనడంతో అమ్మో! తన ముఖం చూసి సరేలే వెళ్దాం పద అని చెప్పాడు కశ్యప్. నీకిష్టం లేకపోతే వద్దులే, ఇక్కడే ఆగిపోదాం కశ్యప్, ఇక్కడే ఏదో ఒకటి చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకుందామని మాన్సి అంటే అలా ఏం లేదురా అని చెప్పాలంటే నేనెప్పుడు ఈ ఫ్యామిలీని మనుషుల్ని చూడకుండా అసలు ఉండదే లేదు. ఉండాల్సి వచ్చినా కూడా 1 ఆర్ 2 డేస్ అంతే తప్ప ఇన్ని రోజులు ఉండలేదు. అందుకే కొంచెం ఇలాగుంది. బట్ నన్ను పెళ్లి చేసుకొనొచ్చిన తర్వాత నా వైఫ్ డిసైడ్ కూడా తీర్చడం నా బాధ్యత కదా! సో, నో ప్రాబ్లమ్ అని చెప్పి ఆర్తికి ముద్దు పెట్టేసి ఫ్లైట్ టైమ్ అవ్వడంతో డ్రైవర్‌ని తీసుకొని అందరికీ బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యాడు కశ్యప్. త్వరలో శుభవార్త చెప్పాలి మానసి అని సీత కూడా చెయ్యి ఊపి పంపిస్తే అది విన్న అభి మెల్లిగా సీత చెవి దగ్గరకొచ్చి అయితే మనం కూడా హనీమూన్‌కి వెళ్దామా? వెళ్ళొచ్చాక నువ్వు కూడా శుభవార్త చెప్పావా? అని చిలిపిగా అడిగాడు అభి బాబు. హా! ఏంటి? 2 పిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు తమరు నాతో హనీమూన్‌కొచ్చి మళ్ళీ శుభవార్త చెప్పిస్తారా? ఇంకో 2 సంవత్సరాల వరకు మనకు పిల్లలు మాట అన్నారంటే అని అంటూ గుడ్లూరు సీత చూసేసరికి భయపడినట్టు యాక్ట్ చేసిన అభి కశ్యప్ మాన్సిలకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పోర్టికో వరకు వెళ్ళాడు. అభికి కశ్యప్ బాధ్యత కొంచెం తీరినట్టుగా అనిపించేసరికి రిలాక్స్ అయ్యాడు. కానీ నెక్స్ట్ అజిత్ ఇంకా అయాన్లని ఎలా రియాక్ట్ చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే వాళ్ళని కూడా కొంచెం బయటికి ఎక్కడికైనా పంపిస్తే సెట్ అవుతారనిపించిన అభి అజిత్ అని తన ఛాంబర్‌కి పిలిచాడు. ఏంటభి పిలిచావా? అని అజిత్ అడిగితే అవును. నేనొక చిన్న ప్లాన్ అనుకుంటున్నాను. నువ్వు హెల్ప్ చేస్తావా? అని అభి అడిగితే ఆల్వేస్ ఇన్ యువర్ సర్వీస్ అంటూ చేయి తిప్పి చూపిస్తూ ఏంటో చెప్పు. జ్వాల కోసమా? అని అజిత్ అడిగితే లేదు. ప్రెజెంట్ దాని మీద కాన్సంట్రేట్ చేసేంత ఇంట్రెస్ట్ లేదులే కానీ అయినా అయాన్ చెప్పాడు కదా! తను ఆస్ట్రేలియా వెళ్ళింది అని. మరి అక్కడి నుండి తను ఏం చేస్తుందని నేను చెప్పిన ప్లాన్ మీకోసమే అని అభి అంటే ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ మా కోసమా ఏంటదని అడిగాడు అజిత్. నువ్వు జాహ్నవి ఇంకా సరిగ్గా ఉన్నట్లేరు కాబట్టి కొన్ని రోజులు మీ ఇద్దరికి కూడా వేరే ప్లేస్‌కి వెళ్తే తనలో ఏమైనా చేంజ్ వచ్చి మీరు కూడా హ్యాపీగా ఉంటారేమో కదా! అని అభి అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అభి ఇప్పుడు కశ్యప్ కూడా లేడు. నువ్వు ఇటు 3 కంపెనీస్ మేనేజ్ చేసుకోవడానికి చాలా సఫర్ అవుతావు. జాహ్నవి నేను మార్చుకోగలను అండ్ షీ ఈస్ ట్రైయింగ్ టు చేంజ్ విత్ ఆద్య అండ్ ఆదిత్య అని అజిత్ అభిప్రాయాన్ని నిరాకరించడంతో నాకు ఈ 2 ఇయర్స్‌గా నేను ఫ్యామిలీకి దూరం అయిపోయినప్పుడు మీరు మీ పర్సనల్ విషెస్ అన్నీ పక్కన పెట్టేసి కేవలం కంపెనీ కోసం మా అమ్మని చూసుకుంటూ ఎలాంటి హ్యాపీనెస్‌ని లేకుండా బ్రతికేశారని నేను అర్థం చేసుకోగలను. బట్ నౌ ఐ హావ్ ఏ ఫ్యామిలీ అండ్ ఐ యామ్ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ నౌ. సో మిమ్మల్ని రిలాక్స్ చేయడం ఇప్పుడు నా బాధ్యత కాబట్టి ప్లీజ్ నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. కాదనకుండా నువ్వు జాహ్నవి ఎక్కడికైనా వెళ్ళండి. ఇంటర్నేషనల్ ట్రిప్ ఒక 10 డేస్ అయినా సరే మీ ఇద్దరు వెళ్ళి రండి. ఒకరికొకరు టైం స్పెండ్ చేసుకోవడం జరిగితే బావుంటుంది. అది నా అభిప్రాయం అని అభి అనేసరికి ఓకే వెళ్తాం. బట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాదు కానీ ఇండియాలోనే ఏదైనా ఒక మంచి
ప్లేస్‌కి వెళ్ళి ఒక 1 వీక్‌లో రిటర్న్ వచ్చేస్తాను. ఇది ఓకే అయితే నువ్వు పంపించు. లేకపోతే నాకు నాట్ 5 డేస్, 7 డేస్ వర్క్ చేయమన్నా కూడా నేను చేస్తాను అని అజిత్ అంటే అభిమానంగా అజిత్‌ని హగ్ చేసుకొని 1 వీక్ సరే నీ ఇష్టం. ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళని అభి చెప్పేసరికి ఓకే అంటూ నవ్వేసి మళ్ళీ తన ఛాంబర్‌కి రిటర్న్ వెళ్ళిపోయాడు అజిత్. ఇంట్లో కేవలం కౌసల్య, ఈశ్వరి, జితేంద్ర, అయాన్, అభి, సీత ఇంకా పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇంటర్నేషనల్ ట్రిప్‌కి, హనీమూన్‌కి వెళ్ళిపోతే కశ్యప్ వాళ్ళు అజిత్ ఇంకా జాహ్నవి నార్త్ ప్లేస్‌ని కవర్ చేయడానికి వెళ్ళిపోయారు. ఆ రోజు శుక్రవారం అవడంతో ముందు రోజు కౌసల్య చెప్పిన ప్రతి ఒక్కటి పాటించిన సీత మొదటిసారి కంప్లీట్ అఫీషియల్‌గా అంటే పైపైన కాకుండా మొత్తం దేవుడి విగ్రహాలన్నీ క్లీన్ చేసి, పసుపు, కుంకుమలు పెట్టి మళ్ళీ దేవుడి సామాన్లు, వెండి సామాన్లన్నీ క్లీన్ చేసి గురువారం సాయంత్రమే అన్నీ రెడీగా పెట్టుకుంది. మరుసటి రోజు మంచిగా పూజ చేసుకోవాలని పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టుకున్న తను అభి కౌగిట్ల నుంచి లేవడం పెద్ద టాస్క్‌గానే అనిపించింది. ఎందుకంటే అతడి కబంధ హస్తాలు సీత చుట్టూనే ఉన్నాయి కాబట్టి తను అభిని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా, పిల్లలు తన కోసం ఏడుస్తూ ఉన్నట్లుగా కల రావడంతో ఉలిక్కిపడిన సీత నిద్రలో నుండి పైకి లేస్తే అప్పుడే అలారం మోగింది. అంటే తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయా? ఇప్పుడు నేను అభిని, ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళాలా? నో, అస్సలు వెళ్ళను అని అంటూ మెల్లిగా అభి చేతిలో విడిపించుకొని నుదుటి మీద చిన్న ముద్దు అద్ది పిల్లలిద్దరికీ కూడా ఆ ముద్దులు పెట్టుకొని తనివి తీరా ఒకసారి చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది సీత. మంచిగా కబోర్డ్‌లో నుంచి ఒక రెడ్ అండ్ గ్రీన్ మిక్స్ చీర కట్టుకొని అచ్చం తెలుగింటి ఆడపడుచులాగా రెడీ అయిన సీత పూజ చేసుకోవడానికని కిందకి వెళ్ళి తనకు కావాల్సినంత వరకు మాప్ పెట్టుకొని బయట కూడా క్లీన్ చేసి ముగ్గు వేసుకుంది. తనకు వచ్చినట్లుగా సీత యూట్యూబ్‌లో చూసి బయటకు వచ్చి తులసమ్మను అలంకరిస్తూ దీపం పెట్టబోయిన సీతకి ఆపు అన్న కంచు కంఠం వినబడేసరికి వెనక్కి తిరిగి చూసి షాక్ అయిపోయింది సీత. నా చీర కట్టుకొని నా ఇంట్లోనే పూజలు చేస్తూ ఉన్నావా? ఇంత ధైర్యం ఉంటే నా భర్తని, పిల్లల్ని నీ సొంతం చేసుకుంటావంటూ తలకి కట్టుతో జానకి రౌద్రంగా చూస్తూ కనపడటంతో సీత తన చేతుల్లోని పూజ ప్లేట్‌ని కింద పడేసింది భయపడిపోయి. కథ కొనసాగుతుంది. మరి నిజంగా వచ్చింది జానకియేనా? మరి సీత జానకి అనుకున్నాం కదా! మరి సీత జానకి కాదా? మరి ఈ కొత్తగా వచ్చిన జానకి డూప్లికేట్ జానకీనా? మీరేమనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. జానకి అంటే నిజంగా మన సీతేనా? లేకపోతే ఈ కొత్తగా వచ్చిన జానకీనా? మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.